దక్షిణ కైలాసంగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపశోభతో ఆలయం అలరించింది. ఆధ్యాత్మిక క్షేత్రం హరోహర నామస్మరణతో మారుమ్రోగింది. కార్తీక పౌర్ణమి అత్యంత విశిష్టమైనదని పండితులు తెలియజేయడంతో వాయులింగేశ్వరుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం మహిళా భక్తులు అత్యంత కఠోర ఉపవాస దీక్షలతో కార్తీక దీపాలు వెలిగించి విశిష్ట పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం సారథ్యంలో కార్తీక మాసం 3వ సోమవారం రోజు సందర్భంగా భరద్వాజ తీర్థం కోనేరులో లక్ష దీపారాధన కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఈ ఏడాది కార్తీక మాసం వాయులింగేశ్వరుడు స్వయంభుగా వెలిసి శ్రీకాళహస్తీశ్వర ఆలయ పట్టణమంతా దీపాల కాంతితో నింపారు. అలాగే ఒక్కరోజు కోనేరులో 1,00,000 దీపాలను వెలిగించాలని దేవస్థానం ఏర్పాటు చేసింది. ఈ మేరకు భరద్వాజ తీర్థంలో కోనేరులో సోమవారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు 1,00,000 దీపారాధన చేయాలని సంకల్పించింది. ప్రదోష సమయంలో దీపారాధన సర్వ శుభాలకు అవకాశమని పండితులు తెలిపారు. దేవస్థానం ఈ బృహత్తర కార్యక్రమాన్ని పట్టణవాసులంతా మహిళా భక్తులు సద్వినియోగం చేసుకుని దీపారాధన కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమాన్ని కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి పర్యవేక్షణలో అత్యంత ఘనంగా నిర్వహించారు. శివ శంకర శంకర శంభో